హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ క్రియేటివ్స్. ఏంటండి ఎప్పుడు వంటలతో వచ్చేది, ఇవాళ కొబ్బరి బొండంతో వచ్చింది అనుకుంటున్నారా? ఏమీ లేదండి, వంటలు రెగ్యులర్ అయితే ఇది ప్యాషన్ అనమాట. సో ఒకటి పెళ్ళికి కోసం అని చెప్పేసి కొబ్బరి బొండం అయితే ఆర్డర్ ఇచ్చారు, డెకరేషన్ చేసి ఇమ్మని చెప్పి. సో దానికోసం అని అయితే చేస్తున్నాను. ఎలాగో చేస్తున్నాను కదా, వీడియో పెడితే తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి వీడియో అయితే చేశాను. సో వాళ్ళు హార్ట్ షేప్లో అయితే చేసి ఇమ్మన్నారు నేమ్స్కి. సో దానికోసం అని చెప్పేసి నేను పేపర్ డబల్ సైడెడ్లో ఒక సింగిల్ సైడ్ అయితే హార్ట్ షేప్ గీసుకోవాలి. అలా చేసుకొని కట్ చేసుకోవడం వల్ల మీకు హార్ట్ షేప్ అయితే నీట్గా వస్తుంది. ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ కాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. అలా కట్ చేసుకున్న దాన్ని కొబ్బరి బొండం మీద పెట్టి అయితే హార్ట్ షేప్ డ్రా చేసుకోవాలి. అప్పుడు మీకు పర్ఫెక్ట్ షేప్ అయితే వస్తుంది. ఏంటక్క కొబ్బరి బొండం ఇలా తీసుకున్నావు, ఫ్రెష్గా తీసుకోవచ్చు కదా అని మాత్రం అనకండే. ఎందుకు అని అంటే నేను చాలా చోట్ల వెతికి బోండం అయితే తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే అసలు ఫ్రెష్ దొరకలేదు. ఇది కూడా కోట దగ్గరికి వెళ్తేనే ఇది దొరికింది నాకు. నేను ఏంటంటే బోండం పెద్దగా ఉండాలి అండ్ ముందు షేప్ ఇట్లా ఉంటేనైతే నేను ప్రిఫర్ చేస్తాను. నేను అప్పటి వరకు వెతుకుతూనే ఉంటా, ఇక్కడ దొరికినా కూడా తీసుకుంటా. సో ఏంటి అంటే బోండం నార్మల్ అయితే 50 చెప్పారు. పెళ్లి కోసం అని వెతుక్కుంటుంటే ఎందుకని అడిగితే పెళ్లి కోసం అని చెప్తే డబల్ రైస్ తీసుకున్నారు. సో మీరు ఎప్పుడైనా తీసుకోవడానికి వెళ్తే అట్లా మాత్రం అసలు చేయకండి. నాకు కావాలి అందుకే తీసుకుంటా అని చెప్పి తీసుకోండి. పెళ్లి బోండం అంటే మాత్రం ఎక్కువనే తీసుకుంటారు కాస్ట్. సో మధ్యలో అయితే పింక్ కలర్ అయితే నేను వేసుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఇట్లాంటి టిప్స్ అయితే మీకు ఎవరు చెప్పారండి. ఏ యూట్యూబ్ ఛానల్లో చూసినా, ఎవరు చేసేవాళ్ళని చూసినా ఈ టిప్స్ అయితే కొన్ని ఎవరు చెప్పరావని నేనైతే మీకు షేర్ చేశాను. ఎందుకు అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే యూజ్ అవుతుంది కాబట్టి షేర్ చేయాలని అనుకుంటున్నాను. మధ్యలో పింక్ కలర్ వేయడం అయిపోయిన తర్వాత నీట్గా దాని చుట్టూ అయితే గ్రీన్ కలర్ అయితే వేసుకోవాలి. సో ఇది లైట్గా కనిపిస్తుంది అని మాత్రం అనుకోకండి. డ్రై అయిన తర్వాత అయితే థిక్గా కనిపిస్తుంది, బాగా వస్తుంది షేడ్ కూడా. ఏంటంటే వెట్టున్నంత వల్ల మనకి అట్లా కనిపిస్తుంది. సో నెక్స్ట్ అయితే మొత్తం ఇంకోటి ఏంటి అంటే మొత్తం వేసుకోకండి గ్రీన్ కలర్. ఓన్లీ ఫ్రంట్ సైడ్ వరకు మాత్రమే వేసుకోండి. మొత్తం అయిపోయిన తర్వాతనే బ్యాక్ సైడ్లో వేసుకోండి. లేదంటే మాత్రం మొత్తము మనము లైస్ లాగా స్టిక్ చేసేటప్పుడు అంతా డిస్టర్బ్ అవుతుంది. సో అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ ఫ్రంట్ సైడ్ మాత్రమే వేసుకోండి. ఇవి కొంచెం డ్రై అయిన తర్వాత నేనైతే సెకండ్ షేడ్ అయితే మళ్ళీ వేస్తున్నాను. ఈ సెకండ్ షేడ్ వేయడం వల్ల ఏంటంటే మనకి బోండం లుకింగ్ అనేది చాలా అంటే చాలా బాగా కనపడుతుంది అండ్ నీట్గా కూడా ఉంటుంది చూడడానికి. సో నేను ఎప్పుడు కూడా సెకండ్ టైం వేయడానికి ప్రిఫర్ చేస్తాను. నాకు టైం తీసుకున్నా మంచిదే అండి. సో మనం ఇచ్చే వాళ్ళకైతే బోండం నీట్గా ఉండాలి. వర్క్ ఏదైనా కూడా నాకు అట్లా అయితేనే ఇష్టము. ఫస్ట్ నాకే నచ్చదండి. సో అందుకని మ్యాక్సిమం అలా ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను. సో ఇది కూడా మొత్తం వేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిసేపు అయితే డ్రై అవ్వనివ్వాలి. ఇది డ్రై అయిన తర్వాత మనకి లైస్లో అవి అయితే స్టిక్ చేసుకోవాలి. సో నాకు ఏంటి అంటే ఫస్ట్ నుంచి ఈ డిఐవై ఏవైనా ఉంటాయి కదా, అవన్నీ ప్యాషన్ అనమాట. ఫస్ట్ నుంచి కూడా చాలా చేయడానికి ట్రై చేశాను. నాకు మ్యారేజ్ అయిన కొద్ది రోజుల్లోనే థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే స్టార్ట్ అయినాయి అనమాట. సో అప్పుడు స్టార్ట్ అయిందండి నా ఈ జర్నీ. థ్రెడ్ బ్యాంగిల్స్తో స్టార్ట్ అయ్యి థ్రెడ్ బ్యాంగిల్స్, నెక్స్ట్ బీడెడ్ పర్సెస్ అండ్ ఇంకా అట్లా చాలా అయితే చాలా చేశాను. ఎంగేజ్మెంట్ డెకరేషన్ ఐటమ్స్ ఇట్లాంటివన్నీ చేస్తూ ఉండేదాన్ని. పాప పుట్టే ముందు వరకు అయితే అన్నీ ప్రతి ఒక్కటి చేశాను నేను. నెక్స్ట్ ఎప్పుడైతే పాప ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యానో అప్పటి నుంచి అయితే ఇవన్నీ స్టాప్ అయిపోయినాయి. సో మళ్ళీ ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత నాకైతే మళ్ళీ ఇది ఫస్ట్ ఆర్డర్ అనమాట. సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పవచ్చు. సో అందుకని చెప్పేసి చేస్తానని చెప్పేసి ఓకే చేశాను. వీళ్ళు ఏంటి అంటే వాళ్ళ అక్క మ్యారేజ్కి నా దగ్గరే చేయించుకున్నారు. సో మళ్ళీ వాళ్ళ చెల్లెల మ్యారేజ్ అని చెప్పేసి మళ్ళీ అయితే ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నారనమాట. కాకపోతే ఏంటంటే ఆ అమ్మాయి అక్క చాలా హెవీగా అయితే వద్దు, సింపుల్గా చేసి ఇవ్వండి అని చెప్పేసి చెప్పింది. సో దానికోసమైనా సింపుల్గా అయితే చేస్తున్నాం మనం. సో ఇదంతా డ్రై అయిన తర్వాత గ్లూ తీసుకున్నానండి. గ్లూ తీసుకొని చుట్టూ వేసి ఇది 2 సైడ్స్ లాగా వస్తుంది కాబట్టి హాఫ్ సైడ్ ఒకసారి అయితే చేసుకోవాలి. ఇదైతే బాల్ చైన్ అనమాట. చుట్టూ మనం ఫెవిక్విక్ వేసుకున్న తర్వాత ఇది ఫెవిక్విల్లోనే ఉంటుంది. సో అదనమాట గమ్. ఇది మీకు కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, డీటెయిల్స్ కూడా షేర్ చేస్తాను నేను. సో ఈ బాల్ చైన్ కూడా ఫస్ట్ సింగిల్ లైన్ అయితే స్టిక్ చేసుకున్నాను. సేమ్ ఇలాగే సెకండ్ సైడ్ కూడా స్టిక్ చేసుకోవాలి. సో చెప్తున్నాను కదండి ప్యాషన్ అని. సో ఇట్లాంటి వాటి కోసం ఏమైనా చేస్తాను అనమాట. డెకరేషన్ ఐటమ్స్ అట్లాంటివి అవన్నీ చేసేదాన్ని. పిల్లలతోనే అయితే అన్నీ స్టాప్ అయిపోయినాయి. చెప్తున్నాను కదా మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ అని. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇవే కాదండి, కుడుకలు, కాళ్ళు కడిగే పళ్ళెము,
ఉంగరాల బింది ఇట్లా అన్నీ ఉంటాయండి డెకరేషన్ ఐటమ్స్. ఈచ్ అండ్ ఎవరీ ఐటమ్ ఏదైనా. కాకపోతే ఏంటి అంటే నేను ఏది కూడా ముందు ప్రిపేర్ చేసి పెట్టానండి. ఎవరైనా కావాలి అని అంటే ఆర్డర్ మీద మాత్రమే చేసిస్తా. ఎందుకంటే టైం వేస్ట్, మనీ వేస్ట్. ఇంకోటి ఏంటి అంటే డిజైన్ ఒకరికొకటి నచ్చుద్ది, ఇంకొకరికి ఇంకొకటి నచ్చుద్ది. సో అందుకోసం అని చెప్పేసి ఏదైనా ఆర్డర్ మీద చేసిస్తా అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది స్టోన్ లైస్ అనమాట. స్టోన్ లైస్ కూడా చుట్టూ వేసుకొని అయితే స్టిక్ చేసుకోవాలి. సో ఎవరికి ఏది ప్రొఫెషన్ ఉన్న ప్యాషన్ మాత్రం చేస్తూ ఉంటే చాలా ఫీలింగ్ అయితే ఎంత బాగుంటే అంత బాగుంటుంది. నాకు ఇవి చేసేటప్పుడు నాకు కూడా అలానే ఉంటుందండి. ఇష్టం కాబట్టి ఎంత కష్టమైనా చేస్తూ ఉంటా. అసలు నేమ్స్ రాయడం అయితే నైట్ కూర్చొని రాసానండి. పిల్లలు ఇద్దరిని పడుకోబెట్టిన తర్వాత నిద్ర వస్తుంటే కూడా కూర్చొని రాసా. తెల్లారితే మ్యారేజ్ వాళ్ళది. మళ్ళీ ఈరోజు వర్క్ అవ్వలేదు అనుకోండి, పాపం ఇంకా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నైట్ 12 వరకు మేల్కొని అయితే చేశాను నేను. మళ్ళీ పిల్లలతో అవ్వదని చెప్పేసి నైట్ కూర్చొని చేసుకున్నాను అనమాట. స్టోన్ లైస్ కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ గ్రీన్ కలర్ కుందన్స్తో అయితే స్టిక్ చేస్తున్నాను. గ్రీన్ కలర్ కుందన్ స్టిక్ చేసిన తర్వాత బాల్ చైన్లు ఉన్నాయి. ఇంకో కలర్ ఉందన్నమాట గ్రీన్ కలర్, అది కూడా వేసి స్టిక్ చేశాను నేను. సో అదేంటంటే వీడియో తీయలేదు, చెప్పాను కదా అండి, నైట్ 12కి అట్లా నేమ్స్ అట్లా రాశాను. నేమ్స్ కూడా వీడియో తీయడం అవ్వలేదు. కావాలి అనుకుంటే నేమ్స్ అని మెసేజ్ చేయండి. నెక్స్ట్ టైం నేమ్స్తో సహా మీకు వీడియో తీసి అప్లోడ్